హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ ఉల్లిపాయ ఏపుడు చేస్తామని కాకరకాయలు కోసి చక్కగా సన్నగా తరుక్కొని ముక్కలన్నీ సన్నగా తరిగేసి పసుపు ఉప్పు వేసి మగ్గనెత్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా అది మగ్గాక కొంచెం ఎర్రగా కాకరకాయలు కాలాక ఏగిపోయాక ఉల్లిపాయ వేద్దామని ఉల్లిపాయ కోసి పక్కన పెట్టేశాను. సన్నగా తరిగి పక్కన పెట్టేశాను. చూడండి, వేగింది ఫ్రెండ్స్ ఎర్రగా. వేగింది, ఉల్లిపాయలు వేసి మగ్గనిద్దాం కొంచెం సేపు. ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసి చక్కగా అది ఇది మళ్ళీ మెత్తగా ఎర్రగా వేగాక అప్పుడు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ అవన్నీ చక్కగా నూరుకొని అప్పుడు లాస్ట్లో ఇందులో వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో తాలింపు వేయాలి. మొత్తం వేగాక అటు ఇటు చేసేసి మధ్యలో నూనె ఉంటుంది కదా, తాలింపులు వేసి వేగాక కలుపుకుంటే బాగుంటుంది పంటకు తగ్గుకుంటా. చూడండి, కొంచెంసేపు మూతేసి వదిలేస్తే మగ్గిపోయింది. ఏగటానికి దగ్గరకు పడింది ఫ్రెండ్స్, దగ్గరలోకి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, మగ్గుతుంది. నేనైతే కారం వెల్లుల్లి రెడీ చేసుకుంటున్నారు మిక్సీలో వేద్దామని. జీలకర్ర అవన్నీ వేసేసి మిక్సీలో వేసేస్తాను. వేగిపోయింది ఫ్రెండ్స్, చక్కగా వేగింది. చూసారా ఎలా వేగిందో ఎర్రగా. కానీ అందరు అంటారు కాకరకాయలో దొండకాయలో నూనె ఎక్కువ పట్టిద్ది అంటారు. అదేంటో నాకు అర్థమవుతుంది. నేను చేస్తాను కానీ అది మామూలుగానే కొద్దిగా కూరల్లో ఎలా వేస్తానో అలాగే వేస్తాను. ఎక్కువైతే వేయను నేను. చూడండి, అందరు అంటారు ఎక్కువ పట్టేసిద్ది అని అంటారు. ఇప్పుడు కొంచెం తాలింపులు మధ్యలోకి వేసుకున్నాం. వేగాక అలా నూనె కొంచెం ఎక్కాక కారం అయితే వేసేస్తున్నాను. కారం వేసేసాను. చూడండి, మొత్తం చక్కగా వేగిపోయింది. చూసారా ఎర్రగా. ఇప్పుడు కారం వేసేసి బాగా కలిపేద్దాం. సిమ్ము చేసేసి కొంచెం సిమ్ములో పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు అలాగా మనం గరిటెతోనే తిప్పుతూ ఉండాలి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడండి, బాగుంది కదా. ఇది అన్నం వద్దులే అనుకుపిచ్చిన వాళ్ళు కూడా ఇది వేసి తింటే ఇంకో ముద్ద ఎగస్ట్రా తింటారు ఫ్రెండ్. చూడండి ఎంత బాగుందో కూర. చూసారా, కొంచెం కరివేపాకు బయట ఉంది, టిఫిన్ బండిలో ఉంది, తీసుకొచ్చి వేసేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి. ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.